రెడీగా 100 కోట్లతో పిఠాపురం అభివృద్ధి చేయడం జరిగిందని గత 9 నెలల కాలంలో 100 కోట్లతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రజలు పిఠాపురంలో ఆయన గెలిపించిన నేపథ్యంలో నియోజకవర్గాన్ని దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తీసుకొస్తారని గతంలోనే మాటిచ్చారు. ఆ విధంగానే ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో ప్రజలకు ఏం అవసరం, ప్రస్తుతం మౌలిక వసతులు ఏమున్నాయి, మనం ఏం చేయాలి అన్న విధంగా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఆసుపత్రితో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వాటి ప్రాంగణాల అభివృద్ధి ఇలా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దాదాపు ఇప్పటికే 4 సార్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులకు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పిఠాపురానికి నిజంగా పవన్ కళ్యాణ్ ఒక రకంగా వరాల జల్లు కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఇందుకు సంబంధించి చేబ్రోలు గ్రామంలో సీతారామస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, ప్రధానంగా గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణానికైనా శంకుస్థాపన చేశారు. అనంతరం పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నియోజకవర్గ పరిధికి సంబంధించి 9 నెలల కాలంలో నిర్మాణం చెప్పిన సుమారు 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆసుపత్రికి శిలాఫలకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచామని, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అందరూ కలిసిమెలిసి రాష్ట్రాన్ని పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పరుస్తున్నామని తెలియజేశారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ను ఇబ్బందులు తెస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఉగ్రవాదులు చేసిన దాడిని కూడా ఆయన మరొకసారి తీవ్రంగా ఖండించారు. మరొకసారి విశాఖపట్నం వెళ్ళడం జరుగుతుందని, వెళ్ళి పూర్తి స్థాయిలో మరింత ఏం జరిగిందని తెలుసుకుంటాం. ఏది ఏమైనా అమాయక ప్రజలు ప్రకృతి సోయగం చక్కని ప్రాంతానికి వెళ్ళి ఆడి పాడి ఉన్న తరుణంలో ఇలా దొంగ దెబ్బతీయడం సరైనది కాదు. ఇదంతా దేశం గుర్తించుకుంటుంది. ఖచ్చితంగా ఉగ్రవాద తత్వానికి సంబంధించి దేశం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుందంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక రకంగా దేశవ్యాప్తంగా ఆందోళన పెద్ద ఎత్తున ఈ విషయంపై అయితే చేస్తున్నారని పరిస్థితి నెలకొంది. ప్రశాంత వాతావరణంలో ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి వాళ్ళని మట్టి పెట్టడం, చిన్నపిల్లల మాటలు కూడా వినకుండా చనిపోయిన వారిపై కాల్పులు జరపడం ఇలా ఒకటి కాదు. నిజానికి దేశవ్యాప్తంగా వారిపై ఒక ప్రతీకార చర్య మాదిరిగా అయితే మాత్రం ఉంది. ఇప్పటికే భారత్ సైనికులు ఎవరైతే ఉగ్రవాదులు అనుమానాస్పదంగా నివాసం ఉందో ఆ నివాసాన్ని కూల్చివేసిన పరిస్థితి కూడా నెలకొంది. అడుగడుగునా సోదాలు కూడా చేపడుతున్నారు. ఏదైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఏపీకి సంబంధించి విశాఖపట్నంకి చెందిన వ్యక్తి కూడా ఈ ఘటనలో మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన అందరికీ కూడా శాంతి కలగాలంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం. త్వరలోనే భారతదేశం గుర్తించుకుంది, ఖచ్చితంగా వీటిపై చర్యలు ఉంటాయి అన్న విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పిఠాపురం ఆయన చేరుకుని పిఠాపురం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా చేరుకున్నారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో కూడా ఆయన పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇలా మొత్తానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన అంతా కూడా ఉదయం నుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే పవన్ కళ్యాణ్ దృష్టి అంతా ఉగ్రవాదులపైనే ఉందా అంటే అలానే కనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ఊహించినది ఎంతోమంది చిన్నపిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు బాధలు, వివాహం జరిగి వారం రోజులు గౌరవ మంది చనిపోయిన భర్త, ఇలా ఒకటి కాదు ఉగ్రవాదులు దారుణంగా ఇది అవ్వడం. తర్వాత ఇండియన్ ఆర్మీకి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు కూడా ఒక ఉగ్రవాదులేమోనని అక్కడ ఉన్న భయాందోళన చెందిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి తనలో పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఉగ్రతత్వాన్ని నశింపచేసే విధంగా దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించి భారత్ మర్చిపోదు అన్న విధంగా కూడా ఆయన ప్రసంగించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో పవన్ కళ్యాణ్ ద్వారా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు.